ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో దాహం పట్టించుకొని అధికారులు. వాల్మీకుల హక్కుల కోసం అండగా ఉంటాం. వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర గొప్పదన్న నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి. కూటమి కుతంత్రాలు ఈ నెల 13 వరకే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివేలులో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి భూమాయికిన ప్రియ. చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో రోడ్ షో నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఎస్ లింగం దిన్నె గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు సమస్యను విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరి గోలవారిది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు త్రాగునీటి కష్టాలు పడుతున్నప్పటికీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఓవైపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు జిల్లాలలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ జిల్లాలోని పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో ప్రజలు దాహం అని అలమటిస్తున్నారు. త్రాగునీటి ఎద్దడిపై స్థానిక మండల పరిషత్ అధికారికి విన్నవించిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే నీటి కోసం పలు ప్రయత్నాలు వెతుక్కుంటున్నారు. సమీప పొలాలలోని బోరు బావుల నుండి నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని ప్రజల దాహార్తిని తీర్చుకుంటున్నారు. అయితే సొంత నిధులతో త్రాగునీటి సరఫరా గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారింది. ట్యాంకుల ద్వారా తెచ్చిన నీటిని పట్టించుకోవడానికి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. త్రాగునీటి ఎద్దడిపై అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళిక చేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ నిధులతో నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో చేసి నీటి ఎద్దడి సమస్య ఉన్నది ప్రజలు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ ఎండ తీవ్రత వల్ల ఈ గత 4 రోజుల నుంచి గ్రామంలో నీటి యొక్క సమస్య అనేది తీవ్రంగా ఉంది. మేము కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ గ్రౌండ్లో అంటే ఇంకా భూజలాలు అనేటివి భూగర్భం అనేటివి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడింది. ఏవైనా సమస్యలు ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఏవైనా సమస్యలు ఉన్నవి సర్పంచ్ వాళ్ళ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. సర్పంచ్ వాళ్ళు కూడా మోటార్లను రిపేర్ చేయించడం జరిగింది. గతంలో మనకు వచ్చేసి కొన్ని బోర్లు వచ్చేసి చెడిపోయాయి. అవి కూడా గ్రౌండ్ లెవెల్లోకి పైపులను కూడా దింపించడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చేసి మన యొక్క మోటార్లు వచ్చేసి చెడిపోవడం జరిగింది. వాటిని సర్పంచ్ వాళ్ళు రిపేర్ చేస్తామని తెలియజేశారు. వాల్మీకుల హక్కుల కోసం టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర చాలా గొప్పదని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల జయంత్ వేజ్ వరల్డ్ ఫంక్షన్ హాల్లో నంద్యాల నియోజకవర్గం వాల్మీకుల ఆత్మీయ సమావేశం గోవిందనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వాల్మీకుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని, వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికి ఆదర్శనీయంగా ఉందని, వాల్మీకుల రిజర్వేషన్ కోసం ఆనాటి శబరి పాత్రలా తాను కూడా వాల్మీకులకు పనిచేస్తానని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు నివేదించారని, తాను ఎంపీగా గెలిచినటువంటినే వాల్మీకుల రిజర్వేషన్ కోసం లోక్సభలో గలమెత్తుతానన్నారు. నంద్యాల ఎంపీగా తనను 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు,
తాతిరెడ్డి తులసిరెడ్డిలు మాట్లాడుతూ రాబోయేది రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్నారు. వైసీపీ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక బాధలు పడ్డారని, వారికి 2 వారాల్లో విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్రానికి జగన్ ఏమి ఉద్ధరించారని మళ్లీ ఓటు వేయాలని వారు ప్రశ్నించారు. వాల్మీకులకు టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకులు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు బోయ రామకృష్ణ, ప్రముఖ కాంట్రాక్టర్ మహేష్ నాయుడు, పివి రమణ, కాసన ధనంజయుడు, చందు తదితరులు పాల్గొని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి ఒకటే ప్రశ్న, ఈ రోజు మన రాష్ట్రంలోనే విశాఖపట్నం, విజయనగరం ఇటువంటి ప్లేసెస్ లో ఎస్టీగా ఉంటున్న మీరు మరి ఇక్కడ రాయలసీమలో అత్యంత మెజారిటీలో ఉన్న మీరు ఎందుకు ఎస్టీ జాబితాలో చేరలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు అన్నారు, ఏమన్నారు, నేను వాల్మీకులని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని అన్నారా లేదా? అన్నారు. మరి ఆయనకు అర్థం కాలేదేమో. మీ పనులు మీకు న్యాయం చేసి ఉంటే ఆయన కాదు, మీరే ఆయన గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కన్నా. కానీ ఏం జరిగింది? ఏదో అసెంబ్లీలో తూతూ మంత్రులుగా మాట్లాడి కనీసం కేంద్రంలో జాబితాను కూడా ఇవ్వకుండా చేశారు. ఊరికే మాట్లాడడం కాదు పార్లమెంట్. మరి మన వాల్మీకులు ఎంతమంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి రిజర్వేషన్ అని చెప్పి ఆ రిజర్వేషన్ లో మనకి ఎంతమందికి మన పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు వచ్చాయి. అట్లాగే మరి వాల్మీకి కార్పొరేషన్ అని పెట్టారు వైసీపీ వాళ్ళు. కనీసం ₹1 అయినా ఫండ్ ఇచ్చారా? మరి మిమ్మల్ని అడుగుతున్నా పెద్దవాళ్ళు. 0 బడ్జెట్. వాల్మీకి చైర్మన్ కి కనీసం అపాయింట్మెంట్ లెటర్ కాదు కదా, ఆఫీస్ లో కుర్చీ కూడా వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. మరి ఇవన్నీ చూస్తున్నాం. మహిళలు పాపం ఒక దగ్గర అంటే పెన్షన్ కోసం అడిగితే భర్త చనిపోయారు అని చెప్పి పెన్షన్ కోసం వాల్మీకి కుటుంబం నుంచి వచ్చిన మహిళ అడిగితే మరుసటి రోజు, మరి నీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మరుసటి రోజు ఆమె 2 కళ్ళు పీకేశారు. మన వాల్మీకి కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జీవో మంత్రికను తీసుకొచ్చి వాల్మీకి జయంతి ఒక రాష్ట్ర హాలిడేగా మార్చారు. అవునా కాదా? మరి ఇప్పుడేమైంది? వాల్మీకి జయంతి అంటే కేవలం ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో వాల్మీకి జయంతి అని చెప్తారే తప్ప ఎక్కడ కూడా ఘనంగా చేయట్లేదు, దానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ చూస్తున్నాం. మనం ఏం చేయాలా? ఈనాడు వాల్మీకుల తరపున పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోరాడతాను. ఒకటే ఇక్కడ నేను చెప్తున్నాను, వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఒక పాత్ర శబరి. నాకు తెలిసి శబరి అనే పేరు ఎవరికి ఉండదు ఈ దేశంలో. నేనైతే ఇక్కడ వినలేదు. ఏమో తెలీదు. ఆ వాల్మీకి రచించిన శబరి ఇప్పుడు ఉన్న శబరినే మీకు న్యాయం చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సమస్యలను ముందుకు తీసుకెళ్తాను. అట్లాగే అన్న చెప్పినట్టు వాల్మీకి భవనాలు, జిల్లా కేంద్రంగా వాల్మీకి భవనాలు, అట్లాగే మన పిల్లలకు స్టడీ సర్కిల్ మండల కేంద్రంగా ముందు అది కూడా డిమాండ్ ముందుకు తీసుకెళ్తాను. అట్లాగే మన వృత్తి, కలరి వృత్తి, అది కూడా మనకు లేకుండా చేశారు. అవునా కదా? అది కూడా మీకే అంకితం చేయాలని ఇంకొక ప్రపోజల్ తీసుకెళ్దాం. అట్లాగే కార్పొరేషన్ కి ఊరికే 110 కోట్లు కాదు, మీ డిమాండే నేను చెప్తున్నా, 3000 కోట్లు కార్పొరేషన్ కి ఇవ్వాలి అనే ప్రపోజల్ కూడా ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే వాల్మీకి గుడుల సంరక్షణ, ఇది మీ డిమాండ్ లో లేదు కానీ ఇది కూడా చేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను గుడులు ఈ 5 సంవత్సరాల కాలంలో గుడులకు కబ్జా గురవుతున్నాయి. మీరందరూ కూడా ఎంతో కొంత డబ్బులు చేర్చుకొని గుళ్ళను
తెలియకుండానే అవి కబ్జాకు గురవుతున్నాయి. దానిని కూడా సర్వే నంబర్లతో పాటు బయటికి తీసి వీళ్ళను మళ్ళీ మీ గుళ్ళ జోలికి రాకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత నాది. అట్లాగే ఈనాడు ఒక డాక్టర్గా బయటి కుటుంబం మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా కులం మతం ఎటువంటి తేడా లేకుండా బయటి కుటుంబం రాజకీయాలు చేశారు. నేను ఒక మహిళగా ఒక డాక్టర్గా ప్రజాసేవలో ఉంటూ నేను ఒక డాక్టర్గా ప్రాణాలు పోసేదాన్ని కానీ ప్రాణాలు తీసేదాన్ని కాదు. ఆ నమ్మకం నా పైన పెట్టి మీరందరూ కూడా నాకు సహకరించి ఒక ఛాన్స్ ఇస్తారని. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం మరి బ్రహ్మానంద రెడ్డి గారు ఏమైనా మీకు న్యాయం చేశారా? కనీసం మాట్లాడాల, పార్లమెంట్ లో మాట్లాడడం ఒకటే కాదన్నా. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పార్టీల కుతంత్రాలు ఈ నెల 13వ తేదీ వరకేనని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 11వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను వివరించారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జగనన్నను ఢీ కొట్టేందుకు చేతకాని కూటమి పార్టీలు కుతంత్రాలను చేస్తూ అడుగడుగున అడ్డు తగులుతూ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా చేస్తున్న కుట్రలకు కేవలం ఈ నెల 13వ తేదీ వరకే అని, అటు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఫ్యాన్ గాలి వీస్తుందని క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు. 14 సంవత్సరాల అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నేడు మరో అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి మోసపు రాజకీయ నాయకులకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని, నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, రానున్న ఎన్నికలు ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అఖిల ప్రియ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మహిళలకు అందిస్తున్న పథకాలను ఆమె వివరించారు. అనంతరం అఖిల ప్రియ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగభాగం అవకాశం ఇచ్చారని, చంద్రన్న పాలనలో పొదుపు గ్రూపులను స్థాపించి మహిళలకు సాధికారత అందించారన్నారు. పథకం ప్రవేశపెట్టిన గ్యాస్ కనెక్షన్ నాడు అందించిన చంద్రబాబు నాయుడు తిరిగి నేడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారన్నారు. అంతేకాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటుగా ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందిస్తారన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 పంచిను ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చదువు కోసం అందిస్తారన్నారు. మే 13న జరిగే ఎన్నికల పోలింగ్ లో మహిళలు ఆలోచించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి శబరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అఖిల ప్రియ కోరారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగల్మరి మండలం చింతల చెరువు గ్రామంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. రోడ్ షో సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. 5 ఏళ్లలో ఆలగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని, మరోసారి మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, రాష్ట్రంలో ప్రస్తుతం 5 ఏళ్లుగా జగన్ పాలన చూశారన్నారు. వీరి పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆలగడ్డ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరుగుడ్ల హుస్సేన్ బాషా, నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్లను భారీ మెజార్టీతో గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం సత్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రెండు కూడా రాహుకేతువులుగా దాపురించాయి రాష్ట్రానికి. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసింది.
రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి నిరోధకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తున్నారు. ఇక ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే ఈ దేశాన్ని మోడీ ప్రభుత్వం అప్పుల భారత్ చేసింది. 10 సంవత్సరాలలో 116 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 116 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉంది. ఇక గ్యాసు, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశం అందుతూ ఉన్నాయి. మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 10 ఏళ్ల మోడీ పాలన చూసిన తర్వాత ఇంకా అక్కడ మార్పు రావాలి. ఆ మార్పు ఆటోమేటిక్గా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు రాహుల్ గాంధీ గారిని మోడీ స్థానంలో ప్రధానిగా చూడాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అనివార్యం. మోడీ దిగిపోవడం, రాహుల్ ప్రధాని కావడం అనేది సూర్యుడు తూర్పున ఉదయించేది ఇంత నగ్న సత్యము, నీరునంత నగ్న సత్యం. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. కేవలం 5 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ చేశారు. ఎవరికీ మనశ్శాంతి లేదు రాష్ట్రంలో. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను మించిపోయింది జగన్ పాలన. ఈ రాజ్యాన్ని మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా ఓవరాల్గా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఎస్ లింగం దిన్నెలో దాహం పట్టించుకొని అధికారులు. వాల్మీకుల హక్కుల కోసం అండగా ఉంటాం. వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర గొప్పదన్న నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి. కూటమి కుతంత్రాలు ఈ నెల 13 వరకే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్లిలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి భూమాయికిన ప్రియ. చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో రోడ్ షో నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల బిచ్చంద్రారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.